ఒక చెప్పండి, ఈ సినిమాకి అసలు ఎంత మీరు బడ్జెట్ పెట్టింది, ఎంత కలెక్ట్ చేసింది, ఎంత ఇప్పటి వరకు? ఫస్ట్ కాపీ 2లో అయిందండి. ఫస్ట్ 10 days ఐ థింక్ లో తెలంగాణలో అరౌండ్ 2 crores చేంజ్ చేసింది. అండ్ ఆంధ్ర అండ్ ఓవర్సీస్ అన్నీ కలిపి అరౌండ్ 3.5 చేసింది అనమాట. సో టోటల్ అరౌండ్ 5.5 ఫస్ట్ 10 days. అండ్ దెన్ ఇట్స్ స్టడీ. టోటల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రెవెన్యూ ఇది అని, కానీ బట్ ఇట్స్ గోయింగ్ స్టడీ. బేసికలీ ఓపెనింగ్స్ వస్తాయి అంటే ఎంత వస్తాయి అన్నంత ఎక్స్పెక్ట్ చేసేంత రాలేదు బేసికలీ ఫస్ట్ డే మార్నింగ్ షో. ఎందుకనంటే ఫస్ట్ డే మరి ప్రమోషన్స్ అవి బాగా చేస్తారు. వీ స్పెండ్ అరౌండ్ 1 crore 25 lakhs అంత సాయి గారు ఖర్చు పెట్టారు. సో హ్యూజ్ ఓపెనింగ్స్ రావాలి. సిటీస్ వరకు మేము ఐ థింక్ కళ్యాణ్ వైభవమే మాది డివైడ్ అవుతుంది అని తెలుసు. బట్ బీసీ సెంటర్స్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫుల్స్ అనమాట. ఓకే. దెన్ శివగంగా కేమ్. సో అండ్ దెన్ మేమే షాక్లో ఉన్నాం. ఫస్ట్ మార్నింగ్ షో మ్యాట్ని మొత్తం ఆ రోజు రిలీజ్ అయిన సినిమాలు అన్నిటికన్నా వాటికే శివగంగా ఎక్కువ ఉన్నాయి ఓపెనింగ్స్. ఏది మార్నింగ్ షో మ్యాట్ని ఫ్రైడే. అండ్ దెన్ అక్కడ నుంచి లేవు, బట్ అది దట్స్ హిట్, దట్స్ బ్లో అనమాట ఇనీషియల్గా. సో అనుకున్న రోజు ఓపెనింగ్ అక్కడ నుంచి సినిమా బాగుంది కాబట్టి సినిమా స్టడీగా వెళ్తుంది. అండ్ దెన్ అక్కడ నుంచి రైజ్ అయింది, అక్కడ నుంచి స్టడీగా వెళ్తుంది. సో వీక్ డే వీకెండ్ అని తేడా లేకుండా కాన్స్టెంట్గా ఇట్స్ మేకింగ్ మనీ. మొన్న వీక్ రిలీజ్ అయిన సినిమాల కన్నా ఎక్కువ చేసింది నిన్న మొన్న. ఓకే ఓకే. సో ఇట్స్ గోయింగ్ స్టడీ. ఎన్ని అంటే డిపెండింగ్ ఆన్ నెక్స్ట్ ఎన్ని సినిమాలు వస్తాయి, ఆ సినిమాలు ఎలా ఉంటాయన్న దాని మీద హౌ స్టడీ ఇట్ విల్ గో అనేది డిపెండ్ ఉంటుంది. ఎందుకు కారణం ఏంటనుకుంటున్నారు ఓపెనింగ్స్ రాకపోవడానికి? అదే అంటున్నాను ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏం లేదు, దెన్ వీ రియలైజ్ ఇప్పుడు శివగంగా అంటే ప్రమోషన్స్ కూడా ఏం లేవు అసలు. ఆ సినిమాకి ఎలా ఓపెనింగ్స్ వచ్చాయని అనుకుంటే వెన్ యూ లుక్ ఎట్ ఇట్, బీసీ సెంటర్స్లో ప్రాబబ్లీ పోస్టర్ చూసి ఆ రోజు పొద్దున్నే డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతారు అనుకోండి సినిమాకి. 2 రోజుల ముందు 3 రోజుల ముందు కూడా కాదు, ఆ రోజు మార్నింగ్ నిద్ర లేచాక భయంకరమైన భూతం పోస్టర్ కనబడింది కాబట్టి వెళ్ళిపోయారు మార్నింగ్ షో. సో మార్నింగ్ షోస్ అన్నీ సి సెంటర్స్లో ఫుల్ అది. సో పోస్టర్స్ డ్రైవ్ ఆడియన్స్ ఇన్ సి సెంటర్స్ మోర్ దెన్ ఏబీస్ అనమాట. ఏజ్లో మనం 1 month నుంచి ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తూ రావాలి. థియేటికల్ ట్రైలర్ దగ్గర నుంచి థియేటికల్ ట్రైలర్ బాగుండాలి, పాటలు బాగుండాలి, అక్కడ నుంచి నెక్స్ట్ వీక్ రిలీజు, 4 రోజులు రిలీజు, 1 day రిలీజ్, ఇవన్నీ. బీసీ సెంటర్స్లో ఆ రోజు పొద్దున్న పోస్టర్లో ఏముంది, ఆ పోస్టర్ నాకు నచ్చిందా లేదా, పోస్టర్ నచ్చింది సినిమాకి వెళ్ళిపోదాం. సో సీల్ మెయిన్గా హారర్ కంటెంట్ బాగా పోతుంది కాబట్టి. అబ్సల్యూట్లీ. ఐ డోంట్ నో, ఇంకా వెళ్తుంది. ఐఎమ్ సీరియస్లీ సర్ప్రైజ్డ్. మీకేంటి హారర్ అంటే ఇష్టం లేదా అసలు? అలా అని కాదు, ఇప్పుడు ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. సో స్వీట్లు ఎక్కువ తిన్నా మొత్తేస్తుంది, కారం ఎక్కువ తిన్నా మొత్తేస్తుంది కదా. ఈ పాటికి మొత్తేయాలి, ఇంకా మొహం మొత్తలేదు మన సీజన్. హారర్ టచ్ చేసే ఉద్దేశం ఉందా? ప్రస్తుతానికైతే లేదు. ఐ డోంట్ నో, ఐ డోంట్ వాంట్ టు. చూస్తారా హారర్ మూవీస్? చూడడానికి ఇష్టపడతారా? చిన్నప్పుడు బాగా చూస్తాను. ఈవిల్ డెడ్ అవన్నీ వెల్ ఫేమస్ సినిమాలు. తెలుగులో కంజ్యూరింగ్. తెలుగులో హారర్ మూవీస్ ఏమున్నాయండి? రాత్రి వాజ్ ఎ గుడ్ ఫిల్మ్. తెలుగులో హారర్ ఏమన్నది తులసీదళం పాతది, అన్వేషణ, క్లాసిక్స్ అవి. దోస్ ఆర్ ట్రూ హారర్ ఫిల్మ్స్ ఇన్ నేచర్ అనమాట. ఫస్ట్ ఎవరికైనా వచ్చే థాట్ వాళ్ళ నరేషన్ పెట్టుకుంటే సరిపోయేది కదా అన్న పాయింట్లో యూ వుడ్ బి యాప్ట్ అనేది కదా.